జనంలోకి వస్తా అన్న జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ప్రస్తుతం లండన్ లో ఉన్నారు. ఆయన ఎప్పుడు తిరిగి వస్తా అన్నారు, ఎప్పుడు తిరిగి వస్తున్నారు, జనం కోసం పోరాటాలు ఎప్పుడు మొదలు పెడుతున్నారు అనుకోవచ్చు అంటారు. ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు. ఆయన ఎవరికి చెప్పాడు వస్తానని? ఏం చేస్తాడు వచ్చి? ఆయన వచ్చినా ఏం చేయలేడు. ఆడున్నా ఒకటే, పనికిరాని మొగుడు మంచం నిండా ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటి. అంటే ఆడుంటే ఏముండదు, పనికిరానాడు, రాష్ట్రానికి పనికిరానాడు. ఆడుంటే ఏమైంది? శుభ్రంగా ఏం ప్రజలు ఎవరిని ఆయన ఎవరిని కోరుకోవట్లే ఆంధ్రప్రదేశ్ రమ్మని, లేకపోతే తిరగమని. ఏం ఆయనతో అక్కరే లేదు. కూటమి ప్రభుత్వం విజయాలు సాధిస్తుంది, అన్ని చేస్తుంది. ఇంకా పేదవాడికి ప్రతి పేదవాడికి సహాయం చేస్తుంది. ఇంకేం కావాలి? ఆయన వచ్చి ఏం చేస్తాడు? ఆడున్నా ఒకటి ఆయన. అదే నా మాట అంటారు. ప్రజలందరూ జగన్ అన్న ఉండి ఉంటే ఆయన కోరుకుంటున్నారంటగా. అంబటి రాంబాబు కూడా చెబుతున్నాడు, దువ్వాడ శ్రీనివాస్ చెబుతున్నారు, వీళ్ళందరూ చెబుతున్నారు కదా. మరి అంబటి రాంబాబుకి అరగంట రాంబాబు, మళ్ళీ దువ్వాడ శ్రీనివాసు ఫ్యామిలీని వదిలేసి రోడ్డును పడ్డాడు. ఆయన కూడా మాట్లాడుతున్నాడు ప్రజల గురించి. సిగ్గు జరం లేకుండా ఫ్యామిలీ భార్య పిల్లలను పెట్టుకొని ఇంకొక దాని మట్టి కులికేవాడివి. మీరు రాష్ట్రంలో ఏం చేస్తారు, నా జనానికి ఏం చేస్తారు? మీరు ముందు మీకు సిగ్గు జరం లేకుండా దేన్నో పెట్టుకుని డాన్సులు వేసుకునేదాన్ని రోడ్ల మీద తిరుక్కుంటా భార్య పిల్లలను వదిలిపెట్టి, నువ్వు భార్య పిల్లలకి ఏం చేయలేనోడు దువ్వాడ శ్రీనివాస్. సిగ్గుందా లేదా? నువ్వు ఊరక ఏదో ఈ ఇళ్ళలాగా మాట్లాడతావు, ఒక బొట్టు పెట్టుకొని పెద్ద ఇదిలాగా. నువ్వు పెద్ద పనికి మాలిన అదవి మంచోడు అయితే భార్య పిల్లలను శుభ్రంగా దగ్గర పెట్టుకొని ఫ్యామిలీని చెప్పుకోవాలని మా డాన్సులు వేసుకునేదాన్ని ఆడో ఇది చేసుకునేదాన్ని తీసుకెళ్ళి నువ్వు కూడా సంస్కారంగా మాట్లాడుతున్నావా? మీ నాయకుడికి సంస్కారం లేదు. వాళ్ళు అంటుంది ఏంటంటే జగన్ అన్న ఉండి ఉంటే ప్రజలందరూ సంతోషంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు అసలు ప్రజలు ఎవరు సంతోషంగా లేరు, కూటమి ప్రభుత్వంలో బాగా ఇబ్బందులు పడుతున్నారు అనే మాట అయితే అంటున్నారు కదా. ఏ ఇబ్బంది పడుతున్నాడు? ఆయన కోసం ఎవ్వడేం చేస్తున్నా ఏడన్నా ఒకటేలా ఉండని పనికి మాలోడు రాష్ట్రాన్ని వదిలిపెట్టి దరిద్రం వదిలిపెట్టి అసలు రాకుండా ఏ దరిద్రం లేకూడదు అనుకుంటున్నారు జనాలు. అది ఆయన వల్ల ఒరిగేది ఏమి లేదు. వచ్చిన రాష్ట్రానికి ఏం బాగా 5 ఏళ్లలో ఏం బాగా చేశాడు? అన్ని బస్టు పట్టిస్తే ఎవరికేం మంచి చేశాడు? ఆయన ఎమ్మెల్యేలని మంత్రులని వాళ్ళని మొత్తం వేసుకుని అటు ఇటు మాట్లాడుకుని అది మాట్లాడండి ఇది మాట్లాడండి అని చెప్పి వేరే వాళ్ళని విమర్శించే మాటలే కానీ మంచి మాటలు ఒకటి మాట్లాడింది ఏముంది? పరిపాలన అంటే తెలియనివాడికి ఏదో నాన్న చూసి ఒకసారి అవకాశం కూడా ఒకసారితో ఛాన్స్ క్లోజ్, అంతే. ఏం లేదు, కానీ ఏం చేయలేడు. రాలేదు. కళలు కూడా కనొద్దు జగన్మోహన్ రెడ్డి, నువ్వు వస్తావని కళలు కూడా కనొద్దు. నేను ఎవరు నమ్మే పరిస్థితి లేదు. మీ నాయకులకే నీ మీద నమ్మకం లేదు. మా నాయకుడే పారిపోయాడు అవుతున్నాడు. ఎవరికేం చేశారా మీరు? ఎవరికేం 5 ఏళ్లలో బస్టు పట్టించారు, ఎవరికేం చేయాలి? పేదవాడిని కూడా దాచుకున్నారు, అన్ని నాశనం చేసి పెట్టారు. ఏం చేయాలి? ఎక్కడుండా ఒకటి జగన్మోహన్ రెడ్డి. అసలు రాకపోతేనే మంచిదని కోరుకుంటున్నారు జనాలు. ఎవరు కోరుకుంటున్నారు? అసలు ముఖ్యంగా చూస్తే ప్రజలందరూ ఇబ్బందుల్లో ఉన్నారంట, కంప్లీట్ గా ఇబ్బందులు పడుతున్నారు. ఈ కూటమి ప్రభుత్వం అసలు సంక్షేమ కార్యక్రమాలు ఏం అమలు చేయటం లేదు. అదేమంటే కనుక ప్రశ్నించిన వాళ్ళని అణగదొక్కడానికి రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతుంది. ఇదే ప్రచారం చేస్తున్నారు కదా మరి వైసీపీ నాయకులు. మరి దానికి ఏం చెప్తారు? మరి వాళ్ళకి బయటికి రావాలంటే శవాలు కావాలి, శవ రాజకీయం కావాలి. ఎవరో ఒకళ్ళు చంపాలి, ఎవరు చచ్చిపోతారని ఎదురు చూస్తున్నాడు. శ్మశానం దగ్గర కానీ వాడికి కాటి కాపుడు ఎవరు ఎదురు చూసినట్టు చూస్తున్నాడు జనం. ఎవరు చచ్చిపోతే శవం ఆడ దొరికిద్దని శవ రాజకీయం చేయడానికే కానీ వచ్చేది. ఎవరిని చంపడానికి, ఎవరిని చంపేవాడు శవ రాజకీయం చేస్తారు. శవ రాజకీయం మేమే భయపడి వెళ్ళిపోయింది. మీ సునీత అమ్మ అందరినీ తిరుగుతుంది. మీ బాబాయిని చంపి 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు మీద రక్త చరిత్ర అని చెప్పి నేరం వేసి మొత్తం 5 ఏళ్లలో నువ్వేం చేసావు? నువ్వే చేయించి నువ్వే మేలకుండి నీ చెల్లెలు ఢిల్లీ చుట్టూ తిరుగుతుంది. కూటమి ప్రభుత్వం చుట్టూ తిరుగుతుంది. నరేంద్ర మోదీ గారిని కూడా కలవాలనుకుంటుంది. అమ్మ ఏడ న్యాయం జరగట్లేదని చెప్పి మీ ఇంట్లోనే మీ చెల్లెలు నిన్ను విమర్శిస్తుంది. మీ కుటుంబమే నిన్ను నమ్మట్లేదు. నువ్వు ఒక నేరస్తుని పెట్టుకొని నీ బాబాయిని చంపిన చాట్ చీట్ వేసిన అవినాష్ రెడ్డినే కాపాడుకునే పనిలో ఉండవు, నీ కాపాడుకునే ఉండవు. నీ భార్య గుట్టు బయటికి ఆడొచ్చుద్దని అవినాష్ రెడ్డిని కాపాడుకునే పనిలో ఉండి జనాన్ని కాపాడే పనేది ఏం? మరి అందరూ నీ జగనమ్మ మొత్తం నువ్వు 5 ఏళ్ళలో ఏం చేసావు? నీ బాబాయ్ కేసు ఏం చేసావు? ఒక్కటి కూడా తేలలేదు కదా. నువ్వు సీఎంగా ఉండి ఏం చేసావు? నీ ఇంట్లో వాళ్ళకే న్యాయం చేయకపోతే నువ్వు జనానికి న్యాయం చేస్తాను ఎవరు? పనికి మాలిన మాటలు తప్పితే నువ్వు ఎవడు ఏం చేస్తాడా? నీకు ఎవడు శవం ఇస్తాడా? శవ రాజకీయం చేయడానికి ఎదురు చూస్తున్నావు. కానీ తిరుపతిలో ఏం చేసావు నువ్వు? మీడియా ముందుకు వచ్చావు, శవం ఆడ దొరికిద్దా వాళ్ళని విమర్శించడానికి వచ్చావు. ఎవరినైనా ఏమన్నా మాట్లాడి ఇచ్చేసావా? ఏం లేదు. పనికి మాలిన మాటలు తప్పితే ఏం లేదు. ఎవడు కోరుకోవట్లేదంటే ఆడే దావనేమంటున్నారు జనాలు. అయితే కోరుకుంటారు ప్రతి పేదవాడికి మంచి జరుగుతుంది. జరగంది ఏముంది? ఆయన వచ్చి ఏం ఉద్ధరిస్తాడు? చెడగొట్టే పనులోనే ఉన్నాడు కానీ మంచి చేసే పనులు ఆయన జగన్మోహన్ రెడ్డికి చేత కాదు, రాదు కూడా. వాళ్ళ ఇంట్లోనే ముందు వాళ్ళని బాగా చేసుకున్నావు. చెల్లె విమర్శిస్తుంది. సొంత బాబాయ్ చచ్చిపోయిన వాళ్ళ సునీతనే పాపం కోర్టుల చుట్టూ చుట్టూ తిరుగుతుంది. నువ్వు జనాన్ని పక్కన పెట్టి జనానికి ఏం న్యాయం చేస్తావు? సొంత చెల్లెలకు న్యాయం చేసి ముందు బయటకు వచ్చి నిన్ను నమ్ముతారు.
అది అంటే ఇక్కడ నేను పేద ప్రజల కోసమే పుట్టాను, ప్రజలే నా కుటుంబ సభ్యులు కాదు ముఖ్యం, ప్రజలే ముఖ్యం అంటున్నాడుగా మరి జగన్మోహన్ రెడ్డి. మరి ప్రజలే ముఖ్యమైతే ఏం చేసావు నువ్వు? అమరావతిని నాశనం చేసి పెట్టావు. రైతులు వాళ్ళ పాదయాత్ర వాళ్ళు చేసుకుంటుంటే పాదయాత్ర చేసుకుని ఒక నాయకుడు ఏదో టెంట్ వేసి మన ఊరు వస్తున్నారు కొద్దిగా వాళ్ళ అన్న భోజనం ఏర్పాటు చేద్దామంటే పోలీసులతో కూడా టెంట్ తీపిచ్చేసి వాళ్ళ తన్ని కొట్టి అన్నం కూడా తినకుండా కొట్టించావు. అంత దుర్మార్గుడు అయితే నిన్నెవడే కోరుకునేది? మూడు రాజధానులను నాశనం చేసావు. ఎవడికేం చేసావు? ఆ వైజాగ్ తీసుకెళ్ళావు, పాలేసి అన్నావు, అదన్నావు, కోట్లు నష్టపెట్టావు. ఏమన్నా ఉపయోగపడిందని నీ బాత్రూమ్లకి వాటికన్నీ నువ్వేమైనా ఉద్ధరించావా? ఏం చేసావని సర్వనాశనం చేశావు. నిన్ను ఎవడు కోరుకోవట్లేదు జగన్మోహన్ రెడ్డి. నువ్వు ముందు బయటికి రావాలంటే ఒకటే, నీ ఇంట్లో నీ సొంత చెల్లెలు నీ బాబాయ్ కూతురు సునీతారెడ్డి రోడ్ల మీద పడి తిరుగుతుంది, నాకు న్యాయం కావాలని. వాళ్ళ న్యాయాన్ని నువ్వు మొత్తం చేసి బయటకు వచ్చి మా వాళ్ళకి నేను న్యాయం చేశాను, మీకు చేస్తానని బయటకు వస్తే అప్పుడు నిన్ను ఎవరిని నమ్ముతాను. కానీ నీ సొంత చెల్లెలు రోడ్ల మీద పడి వాళ్ళు ఇది చేస్తుంటే ఒక నేరస్తుని అవినాష్ రెడ్డి అని చెప్పి సునీతారెడ్డి చెప్తుందిగా. నువ్వెందుకు మరి అవినాష్ రెడ్డి గురించి ఎంపీ పదవి ఇచ్చి సొంత చెల్లెళ్ళ మీద పోటీ చేపించి ఎంపీ పదవి ఇచ్చి నువ్వు సొంత చెల్లెల్నే ఓడించి మళ్ళీ నేరస్తుని గెలిపించుకున్నావు లక్షల కోట్లు ఖర్చు పెట్టి. నీ భార్య నువ్వు నీ బండారం ఏడ బయట పెడతాడో అవినాష్ రెడ్డి అని లక్షలు దొండికని మొత్తాన్ని ప్రజాదానాన్ని వృధా చేసి సొంత చెల్లెల మీద పోటీ చేపించి నీ భార్యగా తెలుసు, నీకు తెలుసు. వివేకానంద రెడ్డి గారు ఎట్ట చచ్చిపోయాడు నీ భార్యగా తెలుసు, నీకు తెలుసు, మీ కుటుంబం సభ్యులు మొత్తానికి తెలుసు. అవినాష్ రెడ్డిని కాపాడుకోకుండా రోడ్డు మీద నువ్వు పడేయి నీ భార్య నీ గుట్టు బయట పెట్టబోతే అప్పుడు అడుగు. అది నీ చరిత్ర, ఒక నేరస్ చరిత్ర మీది. చంద్రబాబు నాయుడు గారికి మీకు పోటీ లేదు. చంద్రబాబు నాయుడు అసలు మీరు పోల్చుకునే అవకాశం మీకు లేదు, ఒక నేరస్తుడివి. ఇక్కడ ఓవరాల్ గా చూస్తే కనుక మరి చంద్రబాబు నాయుడు వస్తేనే కరువు కాటకాలు వస్తాయి, అసలు రాష్ట్రం సర్వనాశనం అయిపోతుందంటే బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నాడు కదా. మరి ఆయనకి అసలు మాట్లాడటం అయితే లేదు. బొత్స సత్యనారాయణ గారు నువ్వేం చేస్తున్నావు, నీకేం తెలుసు? అసలు ఈ 5 ఏళ్లలో ఏం చేసావు, ప్రజలకు ఏం చేసావు, నువ్వేం మాట్లాడుతున్నావు? ఒక్క రాజధానిని నరేంద్ర మోడీ వచ్చి శంకుస్థాపన చేస్తే అది వల్లకాడి శ్మశానం అన్నోడివి. శ్మశానం వల్లకాడైన వాడివి. నువ్వు రాజధాని గురించి మాట్లాడలేవు, ప్రజల గురించి మాట్లాడలేవు. నువ్వు 10 మంది బతికేదాన్ని నువ్వు శ్మశానం అన్నావు, అదన్నావు, ఇదన్నావు. బస్టు బట్టి ఓడిచ్చారే నిన్ను. నీ సిగ్గు చరవలేకేది ఎమ్మెల్సీ పదవి ఇచ్చాడని చెప్పి మళ్ళీ నువ్వు పొగుడుతున్నావేమో. నీ పొగిడితే నీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆఫీస్ కాడికి పోయి వాళ్ళ ముగ్గురు కాళ్ళ మీద పడి పొగుడుకో. నీ శ్మశానం రాజధానిని నాశనం చేసి పెట్టింది కాకుండా మళ్ళీ మీ చేతికి ఒప్పజెపితే రాజకీయం ఒప్పజెపితే మీ పదవులు మీరు ఏదో ఉద్ధరిస్తారని చెప్పి మమ్మల్ని గెలిపిస్తే రాజధానిలో టీడీపీకి ఒక్క సీట్ రాలేదు 2019లో మీరు చెప్పిన మాటకి. పాపం ముసలాయన్ని ఆయన ఉమ్మారెడ్డి వెంకటేశ్వరులతో చెప్పించారు కదా, దుర్మార్గులు పెద్ద ఆయనతో చెప్పించారే. మేము జగన్మోహన్ రెడ్డి ఇల్లు కట్టుకున్నాడు, చంద్రబాబు నాయుడు ఇల్లు కూడా కట్టుకోలేదు, మేము రాజధాని ఆడిగిపోదని చెప్పి ఒక పెద్ద ఆయనతో చెప్పించి నమ్మారే. ఒక్క సీటు కూడా రాలేదు టీడీపీకి. మేము అందరినీ మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని రాజకీయంగా బాగా మొత్తాన్ని గెలిపిస్తే 151 సీటు గెలిపిస్తే మీరు శ్మశానం అంటారా? రాజధానిలో ఒక సీటు కూడా టీడీపీ గెలిపించకుండా మీరేదో ఉద్ధరిస్తారు. చంద్రబాబు నాయుడు ఇల్లు కట్టుకోలేదు, ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్ళిపోతాడు. జగన్మోహన్ రెడ్డి ఏడే ఇల్లు కట్టుకున్నాడు, ఏడే ఉద్ధరిస్తారు, రైతులను ఉద్ధరిస్తారు, అందరూ ఉద్ధరిస్తారు. ఒక పెద్ద ఆయనతో అబద్ధం చెప్పి అందరు నమ్మి చేశారు. నువ్వు శ్మశానం అన్నోడివి, నువ్వు నీ ఇల్లు శ్మశానం అనుకో, నువ్వు బతుకు.